ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రస్థానంలో మరో సువర్ణాధ్యాయం. చదలవాడ, ఒంగోలులో ప్రతిష్ఠాత్మక హోటల్ రాడిసన్ రవిప్రియ భూమి పూజ మహోత్సవం ఆగస్టు 28వ తేదీ 9 గంటలకు ఘనంగా నిర్వహించబడనున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు, మంత్రి, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు విద్యాశాఖలు పాల్గొననున్నారు. ఈ శుభకార్యానికి మీ అందరికీ సాదర ఆహ్వానం. ఆహ్వానంతో కంది రవిశంకర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హోటల్ రాడిసన్ రవిప్రియ, ఒంగోలు, రవిశంకర్ గ్రూప్. తెలుగు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 3132 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని ప్రభుత్వ పథకాలుగా మార్చి ప్రతి ఇంటికి ఒక అన్నలా, ఒక కొడుకులా, ఒక తమ్ముడిలా తోడుగా నిలిచిన మన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు ఆగస్టు 28 శుక్రవారం మన ఒంగోలుకు విచ్చేస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో గొప్ప ప్రారంభోత్సవాలు, అలానే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో క్యాడర్ మీటింగ్ నిర్వహించనున్నారు. కావున తెలుగు ప్రజలందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మీ దామచర్ల జనార్దన్, ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే. ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడల్లా మన అందరికీ అనిపిస్తుంది మన జిల్లాకి ఎప్పుడు లొకేషన్ మళ్ళీ ఇవ్వగల తర్వాత ఈరోజు ఐటీ మినిస్టర్ గా ఒక రోజు. అందరికీ నమస్కారం అండి. రేపు మన జిల్లాలో లేదా ప్రజలందరూ సంతోషించుకుంటారు. ఎవరు కూడా ఇంకొక దుర్మార్గమైన చూడండి. కానీ ప్రతి ఒక్కరు క్రమశిక్షణగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజు కూడా చెప్పారు. ప్రకాశం జిల్లా వాళ్ళు చూపించే ప్రేమ నేను మర్చిపోను. ఎందుకంటే నా చెయ్యంతా ఘాటే ఉండేది. మనం నిత్యం ఎక్కడ కూడా మనలో నుంచి ఎక్కడ కూడా కాకుండా వెంటనే వెళ్ళలేకేస్తున్నాం. అది నేను చూస్తున్నాను. ఒకసారి నేను కూడా మాట్లాడొచ్చాము. లేదా ఇలాంటి పార్టీ సమావేశంలో ముఖ్యులు వచ్చినప్పుడు 1 to 1 చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా మళ్ళీ చేయలేదు రాష్ట్రాన్ని గాడిన పెట్టు లక్షలు కూడా తప్పులు చేసి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెట్టు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఉన్నా కూడా 4 పంచాయతీలు మెయింటైన్ చేయమంటే ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి మరో ప్రయత్నం. ఎటు చూపినా అతను కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరుగుతున్నా అది డైరెక్ట్ ఇక్కడ పెడితే దాన్ని మన జోనల్ కోఆర్డినేటర్ ద్వారా పై స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం అన్నాయి కాబట్టి చిన్న చిన్న స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది త్వరలో మన పార్టీ కార్యాలయం కూడా కంప్లీట్ జనవరి కల్లా కంప్లీట్ చేయాలని సాయశక్తులకు కృషి చేస్తున్నాం. అది అయిపోయిన వెంటనే ఒక సిస్టమేటిక్ టైం టేబుల్, ఆ రోజు నేను లేకపోయినా జనరల్ సెక్రటరీ ఆధ్వర్యమైన మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగిన వెంటనే దాని రికార్డెడ్ మీటింగ్స్ మొత్తం కూడా వెంటనే పైకి పంపించే సిస్టాన్ని ఏర్పరుస్తున్నాం. ఎందుకంటే మనం ఒక సిస్టమేటిక్ విధానంతో పోతే ఎప్పుడు సక్సెస్ అవుతాం. ఎలక్షన్ అప్పుడు పరిగెత్తడం, ఎలక్షన్ లేనప్పుడు వదిలే విధానం కాకుండా మీకు చెప్పినట్టు తిరుపతి ఏదన్నారు 100% నియోజకవర్గంలో మన కమిటీ సభ్యులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి ఎమ్మెల్యేలందరితో ప్లాన్ చేసి మీరు మనందరం కూడా ఒకసారి తిరుపతి ప్లాట్ఫామ్ విధానం తీసుకెళ్తాం. చెప్పిన ఎమ్మెల్యే చేస్తాం. కానీ అదేవిధంగా మీరు యాక్టివ్గా ఇప్పుడు కూడా డోర్ టు డోర్ కార్యక్రమంలో కొన్ని మండలాల్లో జరగడం లేదు. అక్కడ మన పార్టీ ఇంపార్టెంట్, ఎమ్మెల్యేలు కాదు అక్కడ ఇంపార్టెంట్. మన పార్టీ చెప్పిన కార్యక్రమాలు మనకు లోకేష్ బాబు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, వారు ఇచ్చిన ఆదేశాన్ని ఇంప్లిమెంట్ చేయడం మన కార్యక్రమం. అక్కడ పార్టీలో ఏమైనా డివేషన్ జరుగుతుంటే మేము పలానా చోట చేస్తుంటే ఇబ్బందిగా ఉందంటే వెంటనే మన మెసేజ్ పైకి పంపించమని చెప్పి నారా లోకేష్ బాబు గారు చెప్పున్నారు. కాబట్టి పార్టీ విధానంలో
మిగతా వాళ్ళు ఎవరు ఎట్లయినా కూడా దాన్ని ఒప్పుకుంటే లేదు. ఎమ్మెల్యేలతో కలిసిపోతాం, వాళ్ళతో పనిచేస్తాం. అంత మాత్రం అని చెప్పి పార్టీ కార్యక్రమాలు అన్ని కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని పార్టీ పరంగా చెప్పమని కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు మీ స్థాయిలో మీరు ఎక్కడి నుంచి అయితే రిప్రజెంట్ చేస్తున్నా ఆ మండలంలో ముందు పని జరుగుతుందా లేదా. నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ పార్టీ అధ్యక్షుడిగా ఫస్ట్ నా గ్రామంలో అది ఓడించాను. రోజులో తిరిగి మా గ్రామ పంచాయతీ అధ్యక్షుడి ద్వారా మొదటిగా నా గ్రామాన్ని చేయించుకున్నాను. దాని తర్వాత నా మండలం మీద వెంటబడ్డాం. ఆ తర్వాత మిగతా మండలాలకు వెళ్ళి 100% మొదటిగా మనం కొట్టడం జరిగింది మెంబర్షిప్ రోజులో. కాబట్టి ఆ విధంగా మనం ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ ప్రాంతంలో మనం చేయబోతే మనకే పార్టీ ఒక పదవి ఇచ్చిందంటే ఈరోజు చిన్న పదవి అనుకుంటున్నారేమో, మనల్ని గుర్తించే పదవి ఇది. గతంలో మాది రావాలి. ఇక్కడ ఏ పదవి ఎవరికి ఇచ్చినా మన పార్టీలో మనకు ఒక స్థానం ఇచ్చారంటే మనకు ప్రాధాన్యత ఇచ్చుంటారు. అది అధ్యక్షుడు నాకు ఇవ్వలేదంటే 10 మంది అధ్యక్షులు కాబట్టి ఒకరికి ఇస్తారు. కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్ పక్కన ఏదో లేదా ఇక్కడ ఏదో చూస్తే ఇటువంటి ప్రణాళిక ఉంటుంది. తప్పకుండా మనం అందరం చేయాలి. రేపు వెలుగుండి అయితే మా దగ్గర సంబరాలు జరుగుతున్నాయి మా ప్రాంతాల్లో. దళితులు కొంచెం పట్టించుకోవడం, గవర్నమెంట్ మండలం నీళ్ళు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కడ చేసేది మీరు తక్కువ చేస్తున్నారు. ఊరగా ఫోటోలు తింటే కాదు. ఇది పండగ మన జీవితంలో. నేనైతే నా జీవితంలో నేను చూస్తానని ఎప్పుడు కలలు కాదు. కానీ అటువంటి కళని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 768 కోట్లు ముగ్గురు యూనివర్సిటీలు డబ్బులు ఇవ్వడం అనేది ఎక్కడ చరిత్ర. ఆ విధంగా డబ్బులు 47 రోజులు ఇచ్చిన చరిత్ర దొరకలేదు. మన ఆనందరావు గారు చెప్తున్నారు, సోమశిలకి ఇప్పటికి ఇస్తున్నారంట డబ్బు. అటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వెనుకబడ్డ ప్రాంతం, పశ్చిమ ప్రాంతమైన ఈ మార్కాపురం జిల్లా, విధంగా ప్రకాశం పశ్చిమ ప్రాంతమైన ఈ ప్రాంతాలు బాగుపడాలని ఒక సంకల్పంతో అంత ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు ఇస్తారో చల్లబోమని మీరు మాట్లాడాల్సింది తెలుగు వైసీపీ వాళ్ళకి. ఇటువంటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి ఇంత డబ్బులు ఇస్తున్నాడు. ఆయన మాకుంది చిత్తశుద్ధి. రేపు ఇది అయిపోయిన తర్వాత కాలం అయిపోతే హార్టికల్చర్ డబ్బు ద్వారా 1 లక్ష కోట్లు మన ప్రాంతాల మీద వెచ్చించబోతుంది. భవిష్యత్తులో మన ప్రాంతం పశ్చిమ ప్రాంతం వల్ల ఉమ్మలో కంటిలో దాటి కోరుకోవచ్చు మా డబ్బులు వస్తుంది. ఎందుకంటే మా వాళ్ళు తిరిగి వెళ్ళిన మొత్తం రిటర్న్ వస్తే మా ఊళ్ళు పడుతుంది. ఈరోజు ప్రజలు ఒక చిన్న పిలిపించాం మేము. ఆ రోజు మొదటి రోజున వెలుగుండాలి, ఒక పిలిపి ఉండాలి. కలిగిలో మా టౌన్ అధ్యక్షులు బయట వెళ్ళి రోడ్ల అధ్యక్షులు పాలాభిషేకం, పుష్పాభిషేకం, అలా గ్రామానికి పూజలు వాళ్ళు మొదలు పెట్టారు. ప్రిన్సిపల్ ఎన్నికలు అక్కడ పొగలు ఎన్నికలు అయితే మీరు చూసుంటారు. అక్కడి నుంచి వాళ్ళు ట్రాక్టర్ ర్యాలీగా రెడీ ఉన్నారు. ట్రాక్టర్ ర్యాలీ అనుకోవడానికి వెళ్ళినప్పుడు కోలాటంతో 70 ఏళ్ళ ముసలాయన నా జీవితంలో చూస్తారా లేదా కోలాటం మాట్లాడి వీడియోలు పెట్టి ఒకసారి తెలుసు. ఎందుకంటే ప్రతి వాడు ఎప్పుడో ఆశతో ఎదురు చూస్తున్నా, కొన్ని దశాబ్దాల ఎదురు చూస్తున్న ఆశ ఈరోజు సార్థకమవుతుందంటే దాని ఆనందం చెప్పలేదు. దాన్ని మనం తిప్పుకోవడానికి ప్రజలు. కాబట్టి అందరూ చేయండి. 40 మంది రేపు మీటింగ్ ఉంది. రేపు లోకేష్ గారు వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఒంగోలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మన అందరూ కూడా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏదైతే ఉందో వారికి ఘనంగా స్వాగతం పలికి, మన జిల్లా అంటే వారికి ప్రేమ, ఆ ప్రేమను ఇంకా పెంపొందించుకునే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి 35వ తారీఖు ముఖ్యమంత్రి గారు వెలుగుంట వస్తున్నారు. అక్కడికి కూడా ప్లేస్ తక్కువ ఉండడం చేత మేము ఎక్కువ మిమ్మల్ని మొబైల్ చేస్తే జిల్లా మొత్తం మీద ఉన్నాం. ఎక్కడైతే నీళ్ళు వదులుతున్నారో ఆ ప్రాంతంలోనే మీటింగ్ పెట్టాలన్నారు. అక్కడ ప్లేస్ కొద్దిగా తక్కువ ఉండడంతో ఒక 50,000 మందితో కార్యక్రమం చేస్తున్నారు. లేకపోతే 5 లక్షల మందితో కార్యక్రమం చేయాలి. మేము కనిగిరిలో ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి కంపల్సరీ వెళ్ళాలనుకుంటున్నాం. మాకు కూడా కొద్దిగా పర్మిషన్స్ తగ్గుతున్నాయి. కానీ రోజు సార్ వెళ్ళిన తర్వాత అయినా రోజు ఒక బస్సు అయిన పెట్టి మా వాళ్ళకి ప్రాజెక్ట్ చూపించే కార్యక్రమాన్ని తలపెడతాం తెలియజేస్తూ జై తెలుగుదేశం. ఇప్పుడు అన్న జోనల్ కోఆర్డినేటర్, మరి గతంలో ప్రతిపక్షంలో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా ఉంటూ సూచనలు, సలహాలు, అనుభవజ్ఞులు, అంటే వయసే ఉంటే వయసుతోనే కాదు
వారి జ్ఞానంతో చాలా సూచనలు సలహా ఇస్తూ మన ప్రభుత్వ కార్యక్రమాలు అడుగుతున్న ఎమ్మెల్యే గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.